అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే బ్లాగ్ అయితే పెడుతున్నాను. సో మేము ఈ బ్లాగ్ పెట్టడానికి కారణం ఏమంటే మేము తిరుపతి ఇంకా అరుణాచలం రెండు వెళ్ళాం. సో తిరుపతి అరుణాచలంలో ఏమేమి చేసాం, ఎక్కడెక్కడికి వెళ్ళామనేది ఈ బ్లాగ్లో చూసేస్తారు. సో లెట్స్ గెట్ ఇన్ టు ది బ్లాగ్. మాకు యాక్చువల్గా 300 రూపీస్ టికెట్ అయితే దొరకలేదు. సో మేము ఇక్కడ శ్రీవారి మెట్ల దగ్గర కింద టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది కదా, అక్కడ మేమైతే టికెట్ తీసుకొని శ్రీవారి మెట్లకే ఎక్కడం స్టార్ట్ చేసాం. మళ్ళీ అది 1200 స్టెప్ దగ్గర వాళ్ళు వెరిఫై చేస్తారనమాట. సో మేమైతే ఎక్కడం అయితే స్టార్ట్ చేసాం. ఇప్పుడు మాకు మెట్లు ఎక్కడానికి ఒక 2 hours టైం అయితే పట్టింది. సో పైకి వెళ్ళాక చూసేద్దాం. ఇంకా స్టెప్స్ ఎక్కేసి పైన బ్రేక్ఫాస్ట్ చేసేసి రూమ్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు రూమ్కి వెళ్ళాక మేము ఇంకా రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ ఆఫ్టర్నూన్ 2:30కి ఏమో స్టార్ట్ అయ్యాం దర్శనానికి. మాకు 3కి దర్శనం ఉండే, మళ్ళీ 3కి వెళ్తే మాకు వచ్చేసరికి నైట్ ఏమో అయింది. ఇంకా వచ్చాక రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఇంకా వరాహస్వామి టెంపుల్ దర్శనం చేసేసుకొని ఇంకా లడ్లు ఇంకా షాపింగ్ అనేది చేసాం తిరుపతిలో. మళ్ళీ ఈవినింగ్ 4:35 కల్లా మేము ఒక క్యాబ్ అనేది బుక్ చేసుకున్నాం కొండ దిగడానికి. కొండ దిగాక అక్కడ డైరెక్ట్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళాం. తిరుపతి బస్ స్టాండ్కి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి అరుణాచలం బస్ అయితే ఎక్కాము. అరుణాచలంలో ఏం చేసామనేది నెక్స్ట్ బ్లాగ్లో చూసేద్దాం. అంతలోపల లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ.